తెలుగు బీబీ సీజన్ 8లో అసలు యష్మికి మణికంఠకు ఉన్న బాండ్ ఏంటి, ఆ బాండ్ పేరేంటి, అసలు బాండ్ ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. ఫిజికలీ వీక్, మెంటలీ వీక్ అని నామినేట్ చేస్తుంది. నామినేషన్ చేసిన ప్రతిసారి ఆమెనే ఏడుస్తుంది. సోనియాని నామినేట్ చేసింది, నామినేషన్స్ అయిపోయినాక బెడ్రూమ్లోకి ఏడ్చింది. అంతకుముందు కూడా నామినేట్ చేస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది. కంటెండర్ టాస్క్లో పృథ్వీ నెగిటివ్స్ చెప్పినప్పుడు తీసుకోలేక ఏడుస్తుంది. అంటే ఆమె ఏడితే ఏడుపు, మణికంఠ ఏడితే మాత్రం ఏడుపు కాదు, సింపతి సీకర్ అనే ట్యాగ్ ఇస్తుంది. లేకపోతే గద్ద ఓడిచినట్టు ఓడుతూ ఉంటుంది మెంటలీ వీక్ అని చెప్పి. ఇంకా ఫిజికలీ వీక్ అంటుంది. అంటే ఈమె ప్రకారం బల్క్ బాడీ ఉన్న పృథ్వీ నిఖిలే ఫిజికలీ స్ట్రాంగ్ అనుకుంటుంది. కానీ బక్క ఉన్న వాళ్ళకి కూడా దమ్ము ఉంటుంది, ఆ దమ్ము మణికంఠ దాంట్లో ఉందని మాత్రం గ్రహించదు. ఫిజికల్ టాస్క్లో ఎఫర్ట్స్ పెడతాడు మణికంఠ. ఎఫర్ట్స్ అన్నిటినీ దగ్గర ఉండి చూస్తుంది. ఆ ఎఫర్ట్స్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఆ ఎఫర్ట్స్ పెట్టిండనే విషయాన్ని ఒప్పుకోదు. మొగోళ్ళ లిస్టుల నుంచి మణికంఠని తీసేస్తుంది. ఆ వీడియో బిగ్ బాస్ చూపెట్టినప్పుడు షాక్ అవుతుంది. అదే పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేస్తే మాత్రం అరే అలా కాదురా, నేను అలా అనలేదురా, నేను జెండర్ వైజ్ అనలేదురా, నేను చెప్పింది వినురా, నేను గేమ్ వైజ్ అన్నానురా అంటుంది. ఈమె మాత్రం నామినేషన్స్లో నేను ఉన్నన్ని రోజులు నిన్నే నామినేట్ చేస్తా, ఉంటే నువ్వన్నీ ఉండాలి లేకపోతే నేనన్ను ఉండాలి అని నామినేట్ చేయొచ్చు. కానీ అదే మణికంఠ మంచి వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేస్తే మాత్రం దాన్ని డిఫెండ్ చేసుకునేందుకు ట్రై చేస్తుంది. ఆడ ఒప్పుకోవాల్సింది పోయి డిఫెండ్ చేసుకుంటుంది. సోనియా ఎలిమినేట్ అయిపోయాక బాత్రూంలో ప్రేరణతోని ఆదిత్య మనం ఉన్న పర్లేదురా, కానీ మణికంఠ మాత్రం వెళ్ళిపోవాలిరా, 5th వీక్ అయింది, అసలు ఎలా వాడిని జనాలు ఓటేసి సేవ్ చేస్తున్నారు, ఇది సచ్ ఎ నటోరియస్ ఫేస్, డేంజరస్ అని అంటుంది. మళ్ళీ దాని తర్వాత కంటెండర్ టాస్క్ ఉంది కదా, హ్యాపీ పప్పీ టాస్క్. అప్పుడు అందులో పృథ్వీ సంచలకుండి యష్మి వర్సెస్ మణికంఠ ఉంటే పృథ్వీ యష్మి నుంచి మణికంఠని తీసేస్తే యష్మి నైస్ డిసిషన్, పృథ్వీ పుండు మీద కారం చల్లే పనులు చేస్తుంది. మళ్ళీ అదే టాస్క్లో హౌస్ వర్సెస్ మణికంఠ, అదే సీతతో ఇష్యూ అయినప్పుడు యష్మి టాపిక్ వచ్చి యష్మి ఇన్వాల్వ్ అయిపోయి యూ డోంట్ డిజర్వ్ టు బీ అ చీఫ్ ఇన్ దిస్ హౌస్, వన్ డే ఐ విల్ డెఫినెట్లీ బికమ్ అ చీఫ్ అని మణికంఠ అంటే నేను కూడా చూస్తాను ఎట్లా చీఫ్ అవుతావు అని అంటుంది. అంతా చేస్తుంది. మళ్ళీ అదే టాస్క్లో మణికంఠ ఊకొని ఏడితే పక్కకు వచ్చి ఊకొని అసలు ఎందుకు ఏడుతున్నావురా, తీసేస్తే ఏడుతావా, నన్ను కూడా తీసేసినావు కదా, నేను కూడా ఏడవాలి కదా, అసలు నువ్వు ఎందుకు ఏడుతావా అక్క, నీకున్న సిచ్యువేషన్స్ వేరే, ఆయనకున్న సిచ్యువేషన్స్ వేరే అంటే ఏమో అప్పుడే పాజిటివ్ మాట్లాడుతుంది. నిఖిల్ వాళ్ళందరూ ఉన్నప్పుడు బెడ్రూమ్లో అంటుంది, మణికంఠ ముంగట అంటుంది వాడు చాలా మంచోడు, ఈ సచ్ ఎ జెన్యున్ పర్సన్, వాడు నవ్వుతే బాగుంటాడు, వాడు తక్కువ నవ్వుతాడు కానీ మంచి పర్సన్ అంటుంది. మళ్ళీ దాని తర్వాత గార్డెన్ ఏరియాలో నిఖిల్తో అంటుంది పృథ్వీకి అన్ని పనులు, మణికంఠకి అన్ని పనులు ఎందుకు చెప్తున్నావు, పృథ్వీకి కూడా కొన్ని పనులు చెప్పచ్చు కదా అంటుంది. అంటే అసలు మణికంఠకి ఫ్రెండా లేకపోతే ఏంటిది, టామ్ అండ్ జెర్రీ ఫైటా? కానీ టామ్ అండ్ జెర్రీ ఫైట్లో కనిపించదు, ఎందుకంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్లో ఇద్దరు కొట్టుకుంటారు. కానీ ఇక్కడ ఈమె ఒక్క ఆమె మీద పడ్డట్టు అనిపిస్తుంది. దండయాత్ర, దయాగాడి దండయాత్ర అన్నట్టు ఈమెనే మణికంఠ ఊకే టార్గెట్ చేసి గ్రడ్జ్ పెట్టుకొని ఆ బ్యాగేజ్ చేసుకొని ప్రతిసారి రీజన్స్ లేకుండా నామినేట్ చేయడం. ఈమె ఛాన్స్ ఎప్పుడు విడిచిపెట్టలేదు మణికంఠని ఎలిమినేట్ చేయడంలల్లా కానీ అన్నిట్లల్లా. యష్మి గేమ్ పరంగా సూపర్, బిహేవియర్ వైజ్ కూడా ఓకే, అంత ఒర్రుతుంది అది వేరే విషయం, కానీ అందరు ఒర్రుతారు. యష్మి అన్నీ సూపరే, కానీ ఒక మణికంఠ విషయంలోనే ఆమె తప్పు చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పాలి. దాట్స్ ఇట్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.